ఓం నమ శివాయ. జై శ్రీమన్నారాయణ. మనము మహాభారతం అధ్యయనం చేస్తున్నాము. ఆది పర్వము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణునికి, నరోత్తముడైన అర్జునునికి, వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి ఆసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధి కలిగించే మహాభారతాన్ని అధ్యయనం చేస్తున్నాము. ఈరోజు దక్ష ప్రజాపతి నుండి యయాతి వరకు వంశవర్ణనము. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ, ఇప్పుడు నేను భరత, కురు, పూరు వంశాల ఉత్పత్తి గురించి చెప్తాను. ఇది చాలా మంగళకరము, పవిత్రమైనది. బ్రహ్మ దక్షిణ అంగుష్టం నుండి పుట్టిన దక్షుడే ప్రాచేత సదక్షకుడు. అతని వలననే ప్రజలందరూ పుట్టారు. అతనికి మొదట తన భార్య అయిన వీరణి వలన 1000 మంది కొడుకులు కలిగారు. నారదుడు వారికి మోక్ష జ్ఞానాన్ని ఉపదేశించి వారిని విరక్తులను చేశాడు. తరువాత దక్షకునికి 70 మంది కుమార్తెలు కలిగారు. వారి ప్రథమ సంతానం తనకు చెందే రీతిగా షరతు పెట్టి వారి వివాహాలు జరిపించాడు. అందులో 13 కశ్యప ప్రజాపతికిచ్చాడని వెనుక చెప్పబడింది. కశ్యపుని భార్యలలో శ్రేష్ఠురాలైన అదితికి ఇంద్రుడు, వివస్వానుడు మొదలైన కొడుకులు కలిగారు. వివస్వంతుని పెద్ద కొడుకు మనువు, ఆఖరివాడు యముడు. ధర్మాత్ముడైన మనువు వలననే మానవజాతి అవతరించింది. సూర్యవంశాన్ని మనువంశంగా చెప్తూ ఉంటారు. బ్రాహ్మణ క్షత్రియులందరూ మానవులు. బ్రాహ్మణులు సాంగములైన వేదాలను అధ్యయనం చేశారు. మనువుకు వేన, దృష్ణు, నరిష్యంత, నాభాగ, ఇక్ష్వాకు, కారుష, శర్యాతి, ఇలాకన్య, పృషధ్న, నాభాగరిష్ఠ అనే 10 మంది కొడుకులు ఉన్నారు. మనువుకు వేరే 70 మంది కొడుకులు ఉన్నారు. కానీ వారు పరస్పరం కలయించుకొని పోరాడి నశించిపోయారు. ఇలా వలన పూరూరవుడు పుట్టాడు. అతనికి తల్లి, తండ్రి కూడా అతడే. పూరూరవుడు సముద్రంలోని 13 ద్వీపాలను పరిపాలించాడు. అతడు మానవుడై కూడా దేవభోగాలు అనుభవించాడు. బల పరాక్రమాలతో మదించి ఉన్మత్తుడై బ్రాహ్మణుల ధనరత్న రాశులను అపహరించాడు. బ్రహ్మలోకం నుండి వచ్చి సనత్కుమారుడు అతనికి ఎంత నచ్చజెప్పినా తలకెక్కలేదు. ఋషులు కోపించి అతనికి శాపమిచ్చారు. అతడు నశించిపోయాడు. స్వర్గం నుండి 3 రకాలైన అగ్నులను, ఊర్వశి అనే అప్సరసను తీసుకువచ్చిన మహానుభావుడైన పురూరవుడితడే. అతనికి ఊర్వశి వలన ఆయువు, ధీమంతుడు, అమావసువు, దృఢాయువు, వనాయువు, శతాయువు అనే 6 కొడుకులు కలిగారు. ఆయువుకి స్వరాబ్నవి వలన నౌషుడు, వృద్ధశర్మ, రజి, గయుడు, అనేనుడు అనే 5 కొడుకులు పుట్టారు. ఆయువు కొడుకు నౌషుడు గొప్ప బుద్ధిమంతుడు, పరాక్రమశాలి, ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన చేశాడు. అతని రాజ్యం చోరాదుల వలన భయం లేకుండా సుఖంగా ఉండేది. అతడు గర్వంతో ఋషులతో పల్లకి మోయించాడు. అదే అతని నాశనానికి కారణమైంది. అయినా అతడు తన తేజస్సు, తపస్సు, బల పరాక్రమాలు కారణంగా దేవతలను జయించి ఇంద్ర పదవిని పొందాడు. నహుషునికి యతి, యయాతి, సంయాతి, ఆయాతి, అయతి, ధ్రువుడు అనే 6 కొడుకులు ఉన్నారు. యతి యోగ సాధనతో బ్రహ్మ స్వరూపుడయ్యాడు కనుక అతని తమ్ముడు యయాతి రాజు అయ్యాడు. అతడు అనేక యజ్ఞాలు చేసి భక్తితో దేవతలను, పితరులను ఆరాధించి ప్రజలను ప్రేమతో పరిపాలించాడు. దేవయాని, శర్మిష్ఠ అని అతనికి 2 భార్యలు ఉన్నారు. దేవయానికి యదు, తుర్వసులు, శర్మిష్ఠకు దృహ్యువు, అనువు, పూరుడు జన్మించాడు. కచ దేవయానుల కథ. జనమేజయుడు వైశంపాయనుని, బ్రాహ్మణోత్తమ, మా వంశంలో పూర్వం పుట్టిన యయాతి బ్రహ్మ నుండి 10వవాడు కదా. బ్రహ్మ నుండి యయాతి 10వవాడు. బ్రహ్మ, దక్షుడు, అదితి, సూర్యుడు, మనువు, ఇలా అనే కన్య, పురూరవుడు, ఆయువు, నౌషుడు, యయాతి. అతడు బ్రాహ్మణ స్త్రీ అయిన శుక్రాచార్యుని కూతురు దేవయానిని ఎలా వివాహం చేసుకున్నాడు? ఇది ఎలా తటస్థించింది? మీరు దయచేసి ఆ వృత్తాంతాన్ని నాకు చెప్పండి అని అడిగారు. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ, నీ పూర్వజుడైన యయాతి శుక్రాచార్య ఋషపర్వుల కుమార్తెలను
ఎలా వివాహం చేసుకున్నాడో చెప్తాను విను. ఆ రోజులలో త్రిలోకాధిపత్యం పొందడానికి దేవతలు అసురులు పరస్పరం యుద్ధాలు చేస్తూ ఉండేవారు. దేవతలు అంగీరసుడైన బృహస్పతిని, అసురులు భార్గవుడైన శుక్రాచార్యుణ్ణి తమకు గురువులుగా ఎన్నుకున్నారు. ఆ ఇద్దరు బ్రాహ్మణులు కూడా పరస్పరం వైరం పెంచుకున్నారు. యుద్ధాలలో చనిపోయిన రాక్షస వీరులను శుక్రాచార్యుడు తన విద్యాబలం వలన బ్రతికిస్తూ ఉండేవాడు. కానీ చనిపోయిన దేవ వీరులను బృహస్పతి బ్రతికించలేకపోయేవాడు. మృత సంజీవని విద్య శుక్రాచార్యునికి తెలుసు, బృహస్పతికి తెలియదు. అందువల్ల దేవతలకు చాలా దుఃఖం కలిగింది. దేవతలందరూ ఆలోచించి బృహస్పతి పెద్ద కొడుకైన కచుని దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీరే మాకు దిక్కు, మాకు ఈ సహాయం చేసి పెట్టండి. మిక్కిలి తేజస్సు కలిగిన బ్రాహ్మణుడు శుక్రాచార్యుని వద్ద గల సంజీవని విద్యను మీరు సత్వరమే సాధించండి. మీకు యజ్ఞంలో భాగం కల్పిస్తాము. శుక్రాచార్యుడు ఇప్పుడు వృషపర్వుని వద్ద ఉంటున్నాడు అని ప్రార్థించారు. దేవతల ప్రార్థనను అంగీకరించి కచుడు శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి, గురుత్తమ, నేను మహర్షి అంగిరుని మనుమన్ని, దేవగురువైన బృహస్పతి కుమారుడిని. నన్ను కచుడంటారు. నన్ను శిష్యునిగా స్వీకరించండి. నేను 1000 ఏండ్లు మీ వద్ద బ్రహ్మచారిగా ఉంటాను, అనుమతించండి అని వేడుకున్నాడు. అంతటా శుక్రాచార్యుడు, నాయనా స్వాగతం, నీ మాటను మన్నిస్తున్నాను. నీవు నాకు పూజ్యుడవు. నిన్ను నేను సత్కరించి బృహస్పతిని సత్కరించినట్లుగానే భావిస్తాను అన్నాడు. కచుడు శుక్రాచార్యుని అనుమతితో బ్రహ్మచర్యం స్వీకరించి అతని అనుగ్రహం పొందడమే కాకుండా గురుపుత్రి అయిన దేవయానిని కూడా సంతుష్టపరచసాగాడు. ఇలా 500 ఏళ్ళు గడిచాక రాక్షసులకు కచుని అభిప్రాయం ఏమిటో తెలిసి వచ్చింది. వారికి కోపం వచ్చింది. బృహస్పతి మీద ఉండే కోపం వల్లను, సంజీవని విద్యను రక్షించుకోవాలనే ఉద్దేశం వల్లను గోవులను మేపడానికి అడవికి వెళ్ళిన కచున్ని చంపి ముక్కలు ముక్కలుగా ఖండించి తోడేళ్లకు పడేశారు. గోవులు ఒంటరిగా తిరిగి వచ్చాయి. ఇది గమనించిన దేవయాని తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, మీరు అగ్నికృత్యాలు నిర్వర్తించారు. సూర్య అస్తమయం అయింది. గోవులు ఒంటరిగా తిరిగి వచ్చాయి. కచుడు ఎందుకు రాలేదు? అతడు చనిపోయి ఉంటాడేమో, లేదా ఎవరైనా చంపివేశారేమో. నేను ఒట్టు పెట్టి మరీ చెప్తున్నాను, కచుడు లేనిదే నేను జీవించలేను అన్నది. శుక్రాచార్యుడు, అయ్యో, నీకెందుకింత కంగారు? నేను అతను రప్పిస్తానని చెప్పి సంజీవని విద్యను ప్రయోగించి, కచుడా, రా నాయనా అని పిలిచాడు. కచుని అంగాలు తోడేళ్ల శరీరాలను చీల్చుకొని బయటకు వచ్చాయి. అతడు జీవితుడై శుక్రాచార్యుని సముఖానికి వచ్చాడు. దేవయాని అడుగగా జరిగిందంతా చెప్పాడు. ఇలాగే రాక్షసులు చంపితే కచున్ని 2వసారి కూడా శుక్రాచార్యుడు బ్రతికించాడు. 3వసారి రాక్షసులు కొత్త యుక్తిని పన్నారు. వారు కచున్ని చంపి శరీరాన్ని కాల్చివేసి ఆ బూడిదను మద్యంలో కలిపి శుక్రాచార్యుని చేత త్రాగించారు. దేవయాని తండ్రితో, తండ్రి, కచుడు పువ్వులు తేవడానికి అడవికి వెళ్ళి ఇంతవరకు తిరిగి రాలేదు. మళ్ళీ రాక్షసులు అతన్ని చంపివేయలేదు కదా. నేను అతడు లేనిదే జీవించలేను, ఇది నిజం అన్నది. శుక్రాచార్యుడు, బిడ్డ, నేనేమి చేయను, వారు మాటికి కచుని చంపుతున్నారు అన్నాడు. దేవయాని పట్టడంతో చేసేది లేక అతడు సంజీవని విద్యను ప్రయోగించి కచుని పిలిచాడు. కచుడు భీతితో అతని పొట్టలో నుండే మెల్లమెల్లగా తన స్థితిని చెప్పాడు. శుక్రాచార్యుడు, నాయన, నీ సంకల్పం సిద్ధించింది. దేవయాని నీ సేవలకు ఆనందించింది. నీవు ఇంద్రుడవైతే కావు కదా. నీకు సంజీవని విద్యను ఇస్తాను, పరిగ్రహించు. నా ఉదరంలో ఇంతవరకు బ్రతికియున్న నీవు బ్రాహ్మణుడివే కాని ఇంద్రుడవు కావు. ఈ విద్యను స్వీకరించి నీవు నా పొట్టను చీల్చుకొని బయటపడు. నా కడుపులో ఉన్నావు కాబట్టి కొడుకుతో సమానం. బయటకు వచ్చి తండ్రిని వల్లే నన్ను తిరిగి బ్రతికించు అన్నాడు. శుక్రాచార్యుడు చెప్పినట్లుగానే చేసి కచుడు అతనికి నమస్కరించి, అమృతధార వంటి సంజీవని విద్యను నాకిచ్చిన మీరే నా తల్లిదండ్రులు. నేను మీకు కృతజ్ఞుణ్ణి. నేను మీ పట్ల ఎన్నటికీ కృతజ్ఞును కాలేను. వేద పండితుడు, జ్ఞానదాత అయిన గురువును ఆదరింపనివాడు పాపాత్ముడై నరలోకాన్ని పొందుతాడు అన్నాడు కచుడు. తరువాత ఏమైందో తర్వాతి వీడియోలో చూద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.